మన దేశంలో ఎల్పీజీ వినియోగం రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో అంతర్జాతీయంగా తలెత్తే అనిశ్చితి వల్ల గ్యాస్ సరఫరాకు ఎప్పుడైనా ఆటంకం కలగవచ్చు. దీనిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 30 రోజులకు సరిపడా వ్యూహాత్మక గ్యాస్ నిల్వలను ఏర్పాటు చేసే ప్రక్రియను ప్రారంభించింది. పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తోంది అని చెప్పుకోవచ్చు. భారతదేశ ఇంధన రంగంలో ఒక భారీ విప్లవం రాబోతోంది. ప్రతిరోజూ కోట్లాది ఇళ్లలో వెలిగే గ్యాస్ పొయ్యిల వెనుక ఒక గంభీరమైన ముప్పు దాగి ఉందనే విషయానికి మీకు తెలుసా? ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు, సరఫరాలో ఆటంకాలు కలిగితే మన దేశంలో గ్యాస్ ఇబ్బందులు లేకుండా చూసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. మోదీ సర్కార్ ఇప్పుడు యుద్ధ ప్రాతిపదికన ఒక భారీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. భారత్ గ్యాస్ కష్టాలకు చెక్ పెట్టే ఆ మెగా ప్రాజెక్ట్ విశేషాలు ఒకసారి తెలుసుకుందాం. గ్యాస్ పై కేంద్రం కీలక ప్రకటన, ప్రతి ఇంటా సంతోషం నింపేలా కొత్త ప్లాన్. ఎంతో ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. దేశవ్యాప్తంగా ఒక పటిష్టమైన నిల్వ వ్యవస్థను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం మన దేశంలో ఉన్న గ్యాస్ నిల్వ సామర్థ్యం కేవలం 1.4 లక్షల టన్నులు మాత్రమే. ఇది మన దేశ అవసరాలకు కేవలం 1.5 రోజుకు మాత్రమే సరిపోతుంది. రోజుకు సుమారు 80,000 టన్నుల గ్యాస్ అవసరమయ్యే మన దేశానికి ఈ నిల్వలు ఏమాత్రం చాలవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేంద్రీకృతమై ఉన్నాయి. మంగళూరులోని హెచ్పీసీఎల్ ప్లాంట్లో 80,000 టన్నులు, విశాఖపట్నంలో మరో 60,000 టన్నుల నిల్వ సామర్థ్యం ఉంది. ఈ పరిమిత వనరుల వల్ల అత్యవసర పరిస్థితుల్లో గ్యాస్ కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. అందుకే దేశవ్యాప్తంగా మరిన్ని నిల్వ కేంద్రాలను నిర్మించడం అత్యవసరంగా మారింది. దేశాలతో పోలిస్తే మనం చాలా వెనుకంజలో ఉన్నాం. జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఏకంగా 200 రోజులకు సరిపడా గ్యాస్ నిల్వలను ముందే సిద్ధం చేసుకుంటాయి. దీనివల్ల యుద్ధాలు లేదా ఇతర సంక్షోభాలు ఎదురైనా ఆ దేశాల్లో గ్యాస్ సరఫరాకు ఎటువంటి ఇబ్బంది కలగదు. ఇప్పుడు భారత్ కూడా అదే బాటలో నడవాలని గట్టిగా నిర్ణయించుకుంది. నాటికి దేశంలో ఎల్పీజీ వినియోగం 33 మిలియన్ టన్నులకు చేరుకుంది. అదే సమయంలో గ్యాస్ వినియోగదారుల సంఖ్య కూడా 33 కోట్లకు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాల వల్ల మారుమూల గ్రామాల్లో కూడా గ్యాస్ వాడకం పెరిగింది. ఈ భారీ జనాభాకు నిరంతరాయంగా ఇంధనాన్ని అందించడం ఇప్పుడు ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. సరఫరాలో చిన్న తేడా వచ్చినా సామాన్యుల జీవితం అస్తవ్యస్తం అవుతుంది. అందుకే కనీసం నెల రోజులకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉంటే ఎటువంటి విపత్తునైనా ఎదుర్కోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ 30 రోజుల నిల్వ లక్ష్యం పూర్తయితే దేశ ఇంధన భద్రత మరింత పటిష్టం అవుతుంది. వేగవంతం చేసింది. దీర్ఘకాలిక ప్రణాళికలతో కొత్త స్టోరేజ్ ట్యాంకులు, అండర్ గ్రౌండ్ నిల్వ కేంద్రాల ఏర్పాటుపై దృష్టి సారించింది. భవిష్యత్తులో గ్యాస్ సిలిండర్ల కోసం క్యూ కట్టే పరిస్థితి రాకుండా ఉండాలని భారత్ తీసుకుంటున్న ఈ నిర్ణయం నిజంగా అభినందనీయం. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినా లేదా సరఫరా ఆగినా మన దేశానికి డోకా ఉండదు.